కథ పేరు 16,000 రూపాయలు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులుండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేసేవారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు 10 రూపాయల చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారమూ చేతకాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వెంకటేశం, శోభనాద్రి. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులనిద్దరినీ నమ్మి ఆయన అంతా వాళ్లపై వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చెరువొక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గౌర్రాజు గారికి ఆఖరినిగానే తెలిసింది కాదు. వాళ్ళు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమీ అనలేదు. వాళ్లను ఎప్పటిలాగే స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకెన్నాళ్ళో బతుకుతానని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపాడు. అతడు రావడంతోనే ఆయన, శోభనాద్రి, నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ వట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అన్నాడు గవర్రాజు. ఆయన వద్ద ఇంకా సొమ్ముందని తెలవడంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అనుకొని, నిజమే, ఆడదాని చేతి అర్థము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామెత ఊరికే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1,000 చొప్పున ముంతలలో పోసి మా ఇంటి 4 గదులలోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలని పాతిపెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు. నా భార్య డబ్బులేక ఇబ్బంది పడుతోందని తెలియడంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవ్వరికీ తెలవనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంక నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవర్రాజు గారు 2వ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి, శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలవనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు. వాడికెందుకు తెలవనిస్తాను? ఇంక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మగారు శోభనాద్రితో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్మెక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1,000 రూపాయలు వస్తుందే, అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి. నాకీ ఆలోచన తోచింది కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకొని చెబుతాను అన్నది ఆవిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1,000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతనితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1,000 ఏమిటి? మీరు అమ్మదలుచుకుంటే 1,500 ఇస్తాను అన్నాడు. మర్నాడు పొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2,000 ఇస్తానన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని 2,000 ఇచ్చి కొంటే నష్టమేమిటి గనుక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2,500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా
రోజురోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూచింది కావమ్మ. వెంకటేశం ధర పెంచలేదు. అతడు శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా, ఆ ఇంటికి 10,000 ఇస్తానన్నావుట, ఏం పాముకుందామని అన్నాడు. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మొదలెంకించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికెలాగో తెలిసిపోయిందని వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 కదూ ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదిలియ్యి అన్నాడు శోభనాద్రి. అదేమీ కుదరదు. నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరిపైన వ్రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. గవర్రాజుకు ద్రోహం చేసి అపహరించిన 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారికిచ్చి ఇల్లు రాయించుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ చెరివొక్క గుణపం చేతపుచ్చుకొని గదిమూలలు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక ముంతైనా కనిపిస్తేగా